ఫ్రెండ్స్ మరి పంప్ అయితే రిపేర్ చేసాం ఫ్రెండ్స్. చూసారు కదా పంప్ రిపేర్ చేస్తాం. అలా దాంట్లో సాఫ్ట్గా అరిపోయిందండి. అది పూండ్రమే చేయించాం. తర్వాత కుండలు కూడా అట్లనే సరి చేసి కొన్ని కుండలు మార్చామండి. సో క్లీన్ చేసి చూసారు కదా. ఈ విధంగా అయితే ముందుగా ట్రైల్ వేసుకోవాలండి. వాటర్ వేసి ట్రైల్ వేసుకోవాలి. అంటే మూమెంట్ ఎలాగేస్తుంది చూసుకోవాలండి. దాన్ని బట్టి మనం బిగించుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మన కండెన్సర్ ఇచ్చేయండి. సింగిల్ కండెన్సర్ 36 కండెన్సర్ ఇచ్చి మనం ట్రైల్ వేసుకోవాలి. ఓకే, వాటర్ వేసాము. ముందు పంపులో వాటర్ వేసి ట్రైల్ వేసుకోవాలన్నమాట. దాన్ని బట్టి మూమెంట్ తెలుస్తుంది. చూసారు కదా మూమెంట్ బాగానే ఇస్తుంది. డొక్కు నీళ్ళు వేస్తాం. డొక్కు నీళ్ళు కూడా బయటకు వచ్చినాయి. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలన్నమాట. తెచ్చుకుని మనం ఈ విధంగా బిగించాలి. మెస్సగడ్డ బాగా బిగించుకోవాలండి, లేదా డస్ట్ లాగద్దండి. అలాగే మనం టేపింగ్ కూడా బాగా వేసుకోవాలి. పచ్చిలబ్బర్ కూడా బాగా చుట్టుకోవాలి. జాయింట్లు కూడా బాగా చుట్టుకోవాలి. ఎటువంటి లీకేజ్ ఉండకూడదు. లేదంటే మనకి బోర్ అంతా కూడా ఇంటెక్షన్ ఫీల్డ్ వచ్చి మనకి వాటర్ ట్యాప్లు కూడా దాకా వచ్చేది ఇంటెక్షన్ అనేది. అంతే కాబట్టి మనం జాయింట్లు అనేది కరెక్ట్గా వేసుకోవాలి. టేపింగ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఒక అడుగు లేటండి. పచ్చిలబ్బర్ ఇవన్నీ కూడా మంచి బాగా చుట్టుకోవాలి టైట్గా. ఓకే, లీకేజ్ అయినా ఉండకూడదండి. వాటర్ ప్రూఫ్ కదా, కింద అయితే మనం వాటర్ ప్రూఫ్ జాయింట్లని కరెక్ట్గా వేసుకోవాలి. ఈ విధంగా జాగ్రత్త దింపుకోవాలండి. మనం బోర్కి జాయింట్లు గట్రా జాగ్రత్తగా వేసుకోవాలి. బోర్ను దింపినప్పుడు మనకి కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అయితే మనం వైర్లు కలుపుకోవాలి. మనం వాటర్ ఇప్పినప్పుడు ఇప్పేస్తాం కాబట్టి ఇప్పుడు అయితే మనం జాగ్రత్త కలుపుకొని మనం ట్రైల్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారుగా ట్రైల్ వేసాం. వచ్చేస్తుంది వాటర్ జమ్ అంటేనే బాగానే ఉందండి. బ్రహ్మాండంగా తోడుతుంది. ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు సింపుల్గా అయితే చూపించాను మరి. ఓకే, ఈ విధంగా అయితే మన యామ్స్ కూడా చూసుకోవాలండి. ఎంత యామ్స్ తీసుకుందో ట్రైల్ వేసిన తర్వాత బాగానే ఉందండి. ఓకే ఫ్రెండ్స్.